ఐఐటీకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఇప్పుడు నుంచి బేసిక్స్ అంటే మీరు చెప్పేటువంటి ఈ ట్యూటోరిక్స్ క్లాసెస్ వల్ల యూజ్ అవుతుంది అంటున్నారు. సో ఏ విధంగా యూజ్ అవుతుంది అంటారు? మన సెవెంత్ క్లాస్ ఓన్లీ సిలబస్ని మనం ఫినిష్ చేయాలి. ఒక 20% ఎయిత్ ఎందుకు కనెక్టివిటీ టాపిక్స్, ఇప్పుడు ఫ్రాక్షన్ అనే టాపిక్ ఉంది, అది ఎయిత్లో కూడా కనెక్ట్ అవుతుంది. సో వై కాంట్ ది లర్న్? కొంచెం ఆల్రెడీ కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్కి కొంచెం కనెక్టివిటీ నేర్చేసుకుంటే వాడు అంటే రిలేట్ చేసుకోగలరు. అది వాడు ఇప్పుడు గుర్తు కాకపోయినా నెక్స్ట్ టైం వెన్ హీ డీల్స్ నెక్స్ట్ ఇయర్లో ఆ డీల్ చేసేటప్పుడు అరే నేను ఆల్రెడీ అక్కడ కొంచెం నేర్చుకున్నట్టున్నాను అని వాడు రిలేట్ చేసుకోగలరు. సో ఎప్పుడైతే కొంచెం కాన్సెప్ట్ అట్లీస్ట్ కనెక్టివిటీ టాపిక్స్, న్యూ టాపిక్స్ గురించి నేను మాట్లాడట్లేదు, కనెక్టివిటీ టాపిక్స్ గురించి వాళ్ళు కనెక్ట్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళ సిలబస్ని అట్లీస్ట్ 20-30% వాళ్ళు ఫినిష్ చేయగలుగుతారు. అప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ఎగ్జామ్స్, మీరు అన్న కాంపిటీషన్ ఎగ్జామ్స్ కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, లేదంటే జేఈ ఎగ్జామ్స్ కానీ, నీట్ ఎగ్జామ్స్ కానీ, వాళ్ళు ఆల్రెడీ కొంచెం ప్రిపరేషన్ టైం అయిపోయినప్పుడు ఇంకొంచెం వాళ్ళు ఆ అకాడమిక్ ఇయర్లో ప్రిపేర్ అయిపోతే సరిపోతుంది. ఇంకా అంతకుమించి ఏం అవసరం. ట్యూషన్ని రీప్లేస్ చేస్తుందా ఈ ట్యూటోరిక్స్? అబ్సల్యూట్లీ. మా మెయిన్ పర్పస్ అది. ట్యూషన్స్ బయటకు వెళ్ళి బ్యాగులు మోసి, లేదంటే పేరెంట్స్ డ్రాప్ చేసి మళ్ళీ ట్యూషన్ అయ్యేంత వరకు పేరెంట్ వెయిట్ చేసి అది చదివాడా లేదో అని మనకు తెలియకుండా మనం 1 గంట 2 గంటలు మన టైం వేస్ట్ చేయాల్సిన అవసరం ఇప్పుడు అసలే లేదు. మీరు ఏ స్కూల్ అయినా, నా దృష్టిలో ఏ స్కూల్ అయినా ది బెస్ట్ స్కూల్ అయినండి. స్కూల్స్ ఆర్ బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్కి వెళ్తున్నారు, బట్ స్కూల్కి వెళ్ళి ఇంత బెస్ట్ స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా పిల్లవాడు చదవట్లేదు అని అంటే సంథింగ్ ల్యాగ్, ఏదో జరుగుతుంది. అది అవుతుంది కాబట్టి మీరు కంపల్సరీగా ట్యూటోరిక్స్తో రీప్లేస్ చేయండి మీ ట్యూషన్స్.